భారతదేశంలో ఉన్నటువంటి యువతరాన్ని, శ్రీలంకలో ఉన్నటువంటి యువతరాన్ని మొదట తప్పుదోవ పట్టించి, ఎవరి కుటుంబం వాళ్ళు మిగతా మతస్థులతో కూడా సన్నిహిత్యంగా, స్నేహంగా ఉండేవాళ్ళని రెచ్చగొట్టి, రాడికల్ ఇస్లామిస్టులుగా తయారు చేసి, శ్రీలంకలో కోటీశ్వరులైనటువంటి కుటుంబం తీవ్రవాదులుగా మారి బాంబులు పేల్చి వందలాది మంది ప్రాణాలు తీసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తే, జకీర్ నాయక్ బోధనలతో ఇలా తయారయ్యామన్నాక వాళ్ళు ఇండియాకి చెబితే, అప్పుడు ఇండియన్ ప్రభుత్వం జకీర్ నాయక్కి నోటీసులు ఇస్తే, జకీర్ నాయక్ ఇండియన్ ప్రభుత్వం మీద బ్లాక్మెయిల్ చేసి, మోడీ సర్కార్ బ్లాక్మెయిల్కి లొంగక నీ వివరాలన్నీ పట్టరారా నాయన అని చెప్తే, అతనికి విదేశాల నుండి వస్తున్నటువంటి విరాళాలకి సంబంధించినటువంటిది గల్ఫ్ దేశాలు, ఎస్పెషల్లీ ఖతార్ నుంచి ఉగ్రవాద నిధుల నుంచి వస్తున్నాయని తెలిసి అతన్ని లెక్కలు అడిగితే పారిపోయి మలేషియాలో తలదాచుకుని భారత్కి వ్యతిరేకంగా విషం చిమ్మి అక్కడ ప్రభుత్వం కూడా భారత్తో గొడవలు పెట్టుకోవడానికి సిద్ధం లేక అతని నోరుని అదుపులో పెడితే, అలాగని అక్కడి నుంచి భారత్కి అయితే అప్పచెప్పమన్నా సరే ప్రస్తుతం అతను అనారోగ్యం బారిన పడి ఉన్నాడట. సబ్వే మెడికల్ సెంటర్ మలేషియాలో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. అతను, అతని భార్య, అతని కుమార్తె కూడా ప్రస్తుతానికైతే బయటికి రావట్లేదు, కానీ తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటిది అక్కడ మీడియా టచ్ చేస్తున్న పాయింట్.